నేను షాక్ అయ్యా. ఎక్స్ బాయ్ ఫ్రెండ్ ఏంటి? నాకు పాస్ట్ లేదని చెప్పావు కదా అని అడిగితే, అప్పుడెందుకో నాకు నా పాస్ట్ గురించి చెప్పాలనిపించలేదు అంది. మరిప్పుడెందుకు చెప్తున్నావు అని అడిగితే, ఏమో మరి వాడు గుర్తు వస్తున్నాడు, నాకు ఏడుపు వస్తుంది అని నాకు చెప్పి ఏడ్చింది. నాకు లిటరల్లీ ఆ టైంలో ఏం చెయ్యాలో అర్థం కాలేదు. సరేలే, ఈ సిట్యుయేషన్‌లో తనని ఎందుకు బాధ పెట్టడం అని తనకి నచ్చచెప్పా. సో, ఇంక తను తన ఎక్స్ బాయ్ ఫ్రెండ్ నుండి బయటికి వచ్చింది. అప్పటి నుండి తను నాతో హ్యాపీగా ఉంది. కొన్ని మంత్స్ తర్వాత మళ్ళీ మొదటికొచ్చింది. నాతో సరిగ్గా మాట్లాడేది కాదు. ఆన్‌లైన్‌లో ఉన్నా రిప్లై ఇచ్చేది కాదు. ఏమైంది అని అడిగితే రెస్పాండ్ అయ్యేది కాదు. ఒకరోజు కాల్ చేస్తే వేరే కాల్‌లో మాట్లాడుతుంది. తర్వాత కాల్ చేసి, "ఎవరితో మాట్లాడుతున్నావు?" అంటే, "నా బాయ్ ఫ్రెండ్‌తో" అంది. "బాయ్ ఫ్రెండ్ ఏంటి?" అని అడిగితే, "నా ఎక్స్ బాయ్ ఫ్రెండ్ మళ్ళీ తిరిగి వచ్చాడు. నన్ను ఇంకా వదిలి వెళ్ళడు అంట. సో, నాకు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది" అని చెప్పింది. "మరి నా సంగతేంటి?" అని అడిగితే, "సారీ, నీకు నాకంటే బెటర్ పర్సన్ వస్తారు" అని చెప్పి కాల్ కట్ చేసింది. పార్ట్ 4 కోసం పేజ్ని ఫాలో అవ్వండి.